ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. చెప్పండి. నిబంధన మందస్సు. రెండవది ఎవరి మీద గొడవలు వీటిని గుర్తుపెట్టుకోండి. వాక్యం చెప్తుంది ఏమనంటే, నా కుమారుడా, నా మాట నీవు నీ హృదయమందు దాచుకుంటే అవి నీ జీవితానికి ఆశీర్వాదమునిస్తాయి, సర్వ శరీరానికి ఆరోగ్యమునిస్తాయి అని చెప్పి మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా గమనించండి. ఒకటి నిబంధన మందస్సు, రెండవది పరిశుద్ధ మందస్సు, మూడవది సాక్ష్యపు మందస్సు. వీటి గురించి చెప్పుకున్నాం. మరి ప్రత్యక్షపు గుడారములో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవి ఇప్పటికే దరిదాపు 5-6 వారాలు పైనగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ వారంతో కంప్లీట్గా ముగించి మధ్యలో ఎప్పుడన్నా మరొక పర్యాయం ఒక్కొక్క ఉపదేశాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే వారిగా ఉన్నాం. ఈరోజు యొక్క పాఠం ఏమిటి అంటే, దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట. మోషే, మందిరమును 3 భాగాలుగా కట్టయ్యా, ఈ ప్రత్యక్షపు గుడారమును 3 భాగాలుగా కడితే ఆ 3 భాగాలలో ప్రియులారా అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి వస్తువేమిటి అంటే మందస్సం. ఈ మందస్సము ఎలా ఉండాలి? 2 మూరలన్నర పొడవును, 3.5 వెడల్పును, 3.5 ఎత్తుగలదై ఉండాలి అని చెప్తాడు. చెప్పి మరొక్క మాట ఏమని తెలియచేశాడంటే, ఆ మందస్సము ఏమండి కావిడ పెట్టెవలే తయారు చేసి, మన భాషలో కావిడ పెట్టెవలే తయారు చేస్తే ఆ తయారు చేయబడినటువంటి ఆ మందస్సములో 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి నిబంధన మందస్సు అక్కడ చెప్పుకున్నాం. ఆ పెట్టెలో 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి ఏమండి బంగారపు మన్నాగలిగిన బంగారపు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకం. గమనించండి ప్రియులారా, వీటిని ఆ పెట్టె లోపల పెట్టి దాని మీద ఇదిగో ప్రియులారా మూత ఒకటి తయారు చేయాలి. ఆ మూతకు ప్రభువారు పెట్టిన పేరేమిటంటే కరుణాపీఠము. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏ పీఠమట? ఈ కరుణాపీఠము 2 మూరలన్నర పొడవును, 3.5 వెడల్పును ఉండి, ఆ కరుణాపీఠం మీద ఈ కొన ఒకటియు ఈ కొన ఒకటియు 2 దేవదూతలు అనగా కెరూబులు రెక్కలు విప్పుకొనినటువంటివై ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ వాక్యాన్ని మనం చదివితే 25వ అధ్యాయము నిర్గమ పుస్తకము చూడండి.
25:17 చరణం 17:18. మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను. దాని యొక్క పొడుగు దాని వెడల్పు 3.5 2 బంగారపు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు గమనించాలి, ప్రభువారు మోషేతో చెప్తున్నాడు, మోషే ఇదిగో కరుణాపీఠమును తయారు చేయు. ఆ తయారు చేయు విధము ఎలాగునయంటే దానిని అచ్చమైనటువంటి మేలిమి బంగారముతో చేయాలి. దేనితో తయారు చేయాలి? స్వచ్ఛమైన మేలిమి బంగారముతో. ఈ ప్రత్యక్షపు గుడారములో స్వచ్ఛమైన బంగారము ఉపయోగించిన వస్తువులేమిటంటే మొట్టమొదటిది దీపవృక్షము, రెండవదిగా కరుణాపీఠం. ఈ 2 తప్ప ఇక మిగతా వస్తువులన్నీ కూడా తుమ్మకర్రతో తయారు చేయబడి దానిపైన బంగారపు రేకు పొదిగించబడి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించండి ప్రియులారా, ఇప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, నీవు ఆ యొక్క కరుణాపీఠమును ఎలాగూ తయారు చేయాలంటే మేలిమి బంగారముతో తయారు చేయాలి. దానికి స్వచ్ఛమైన మేలిమి బంగారమే ఉపయోగించాలి. ఉపయోగించి దాన్ని చేయునప్పుడు నువ్వేం చేయాలంటే దాని యొక్క ఈ కొనను 2 ప్రక్కల కొనల మీద 2 కెరూబులు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 కెరూబులు ఉండాలి. ఈ కెరూబులు ఎలా ఉండాలి అంటే వాటి యొక్క రెక్కలు విప్పుకొనినవై, ఏమండి, ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇలాగూ ఉండి ఏమండి, దానికి చెప్పిన మాట ఏమిటంటే ఈ పనంతా చేసినప్పుడు ఎలా చెయ్యాలయ్యా అంటే ఈ పని చూడడానికి ఎలా ఉండాలి? నకిషీ పనిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఆ పని చేసినప్పుడు ఎలా ఉండాలంటే నకిషీ పనిగా ఉండాలి. ఆ పని అంతటిని చూచుటకు ఎలా ఉండాలంటే చూడముచ్చటైనదిగా, లేకపోతే చూచుటకు ఎంతగానో చక్కనిదై ఉండునట్లుగా. దానిలో ప్రాముఖ్యమైన భావం చెప్తున్నాడు, నకిషీ పనిగా. అనగా అర్థం ఏమిటంటే ఇదిగో ప్రియులారా, ఈ కరుణాపీఠం ఎలా ఉండాలి? నకిషీ పనిగా ఉండాలి. నకిషీ పనిగా అనగా అర్థం ఏమిటంటే అతుకులు లేనిదై. చెప్పండి, ఎలా ఉండాలా? అతుకులు లేనిదై. నకిషీ అనగా అర్థం ఏంటి చెప్పండి? అతుకులు లేనిది అని అర్థం. నకిషీ పని అంటే ప్రియులారా అతుకులు లేనటువంటిది అని అర్థం. ఇప్పుడు ఇదిగో ఈ యొక్క
కరుణాపీఠములో ఉన్నటువంటి మొదటి అనుభవం ఏంటంటే నకిషీ పని అనగా అతుకులు లేనటువంటి అనుభవమును సూచిస్తుంది. ఇప్పుడు అతుకులు లేనిది అంటే ఎవరికి పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడంటే, ప్రియులారా, ఆత్మీయమైన విశ్వాసులైన వారికి పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే అతుకులు లేనటువంటిదై. చెప్పండి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? అతుకులుగా ఉండాలా? ఇప్పుడు నకిషీ పని అంటే మన విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం, ప్రభుతో అంటు కట్టబడిన ఈ జీవితం ఎలా ఉండకూడదంటే అతుకులుగా ఉండకూడదు. ఇదిగో ప్రియులారా, చూచుటకు చక్కనిదిగా, ఇదిగో చూడ ముచ్చటైనదిగా, అతుకులు లేనటువంటిదిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇప్పుడు సపోజ్ గా మీకు ఒక మాట చెప్తాను. ఆ బాక్స్ పెట్టినటువంటి స్టాండ్ ఉంది, లేకపోతే ఈ పులిపిటి మీద ఉన్న ఈ బైబిల్ పెట్టుకునే స్టాండ్ ఉంది. దీనికి ప్రతి దానికి అతుకు పెట్టి వెల్డింగ్ చేయబడి ఉంది. ఒకవేళ సుత్తి పెట్టి కొట్టామనుకో, దెబ్బకి ఏ అతుకు కతుకు ఊడిపోతుంది. అంటే అతుకుల మారి విశ్వాసపు జీవితం నీవు కలిగి ఉంటే, ఇదిగో ప్రియులారా, పెద్ద శోధనే వస్తే, పెద్ద సమస్య వస్తే, నీ విశ్వాసపు జీవితం, ఆత్మీయ జీవితం ఏమైపోతుందంటే ఇదిగో సడలిపోయే అనుభవములోనికి వస్తుంది. ఏమందలండి, చాలా మంది అంటారు కదా. ఏమండి, గమనించండి, ఇప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో మనల్ని మనం పరిశీలించుకొనగలిగితే, ఒక మాటలో చెప్పగలగాలంటే, ఒక ప్రశ్న, దేవునితో నీ సంబంధం అతుకుల మారిదిగా ఉందా, లేతే ఇదిగో ప్రియులారా దేవునితో అంటు కట్టబడి నకిషీ పనిగా ఉన్నదా అంటే, ప్రియులారా, నీకు నీవు ఏం సమాధానం చెప్పగలుగుతా? నా జీవితం అంటుకట్టబడిందయ్యా, ప్రభుతో అంటుకట్టబడిందయ్యా, ఏమండి అని మనం చెప్పగలుగుతామా? లేదయ్యా, అతుకుల మారితనంగానే ఉందయ్యా అని చెప్పగలిగే వారు ఉంటారా? ఏమండి, అంటే అతుకుల మారి స్థితి అనే దానికి నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. మన ఆత్మీయ జీవితానికి దేవుడు ఒక పరిమాణం, ఒక కొలతనిచ్చాడు, ఒక నిర్దిష్టమైన ఆ స్థితినిచ్చాడు. ఆ స్థితినిచ్చినప్పుడు ఆ స్థితిని మనం ఏం చేసుకోకూడదండి, పోగొట్టుకోకూడదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒక తూకంలో 1 కేజీ రాయి పెట్టి మనందరిని విశ్వాసంలో తోచటానికి, చెప్పండి, ఒకరోజు తోస్తాడట. తోస్తున్నప్పుడు మనకు ఒక నిర్దిష్ట కొలత ఇచ్చాడు కదా. ఆ కొలతకు మనము తగిన వారమై ఉంటే, గమనించండి, ఏమండి, నిర్దిష్టమైన కొలత ఇస్తే ఆ కొలతను గమనించండి, నిర్దిష్టమైన కొలతనిస్తే ఆ కొలతకు మనం ఏం చేయబడాలంటే సరి సమానముగా
చెప్పండి, సరిపోవాలి. కాదులయ్యా, ఒక 10 గ్రాములేగా తగ్గింది అనడానికి వీల్లేదు. అర్థం కాల? లేకపోతే ఒక 50 గ్రాములేగా అయ్యా తగ్గింది, లేకపోతే ఒక 100 గ్రాములే కదయ్యా తగ్గింది అనడానికి వీల్లేదు. అంటే దేవుడు ఒక నిర్దిష్టమైన కొలతను, పరిమాణమును ఇచ్చినప్పుడు ఆ పరిమాణమునకు సరిపడగలిగిన స్థితి మన ఆత్మీయ జీవితములో రావాలి. లేకపోతే దానిని ఏమంటారంటే అతుకుల మారి బ్రతుకు అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే యోహాను సువార్త, యోహాను రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలచి ఉండునో వాడు బహుగా ఫలించును. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు ప్రారంభము నుండి మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఏమండి, ఇప్పుడు ప్రభువారు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. మీరెవరు? ఇప్పుడు ప్రభువు ద్రాక్షవల్లి అయితే మనలను తీగలుగా పోల్చాడు. ఈ తీగ ఎక్కడుండాలి చెప్పండి? ఎక్కడుండాలి? ఇంటికాడండి అంటారా? ఎక్కడ ఉండాలి? ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థనలో కాక ఎక్కడ ఉంటామండి అంటారా? హల్లెలూయా. మరి ఎక్కడ ఉండాలి? పరిచర్య ఉన్నప్పుడు, పరిచర్య ధర్మము జరుగుతున్నప్పుడు, దైవికమైన కార్యములు జరుగుతున్నప్పుడు నీవు తీగగా ఉన్నావు గనుక ఈ తీగ ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్తా. ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉంటేనే తీగలు ఫలిస్తాయి. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను? నా భార్య పిల్లలు చెప్పరే ఎక్కడ ఉండాలి? నేనేం గోడల్లో, మా పాశ్రమ గారేం ఐలారంలో ఉంటే ఎట్టుంటది అంటారు కదా, ఇదే 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 ఇదేందే అన్నట్టుగా మాట్లాడుకుంటాం. అంతేనా కాదా? ఇప్పుడు ఇదిగో ప్రియులారా, దైవికమైన క్రమము మనకు బోధిస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో ఆత్మీయముగా, దైవికముగా మనము దేవునితో అంటుకట్టబడాలి. అతుకు కాదు. అతుకు వేరు, అంటు కట్టబడటం వేరు. అతుకంటే ఏంటో చెప్పనా? అతుకంటే ఏంటో చెప్పనా? ఏమండి, కుదిరినప్పుడు ప్రభుని స్తుతించడం, కుదిరినప్పుడు ప్రభుకి ప్రార్థన చేయటం, కుదిరినప్పుడు మన ఇష్టమైతే కార్యములలో పాలు పొందటం. ఇది ఏమైనట్టు? అతుకు వేయబడినట్లు. అంటు కట్టబడితే ఎట్లా ఉండదో తెలుసా? కుదిరినప్పుడు కాదు, కుదిరినప్పుడు కాదు, అన్ని సమయములలో దేవునిని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ప్రభువారు అందుకని అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. నాతో అంటు కట్టబడి ఉన్నటువంటి ప్రతి తీగ ఫల
ఫలిస్తుంది. ఎవడైతే నాతో అంటు కట్టబడడో వాడేం చేయబడతాడు? పోయబడి, ఎండబెట్టబడి, అగ్ని చేత కాల్చబడిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మనము అంటు కట్టబడిన వారమా, అతుకు వేయబడిన వారమా? చెప్పండి. అంటు కట్టబడిన వారమా, అతుకు వేయబడిన వారమా? ఏమండి చెప్పరే. ఇప్పుడు ఇంకొక మాటలో చెప్పాలంటే, మనందరం క్రీస్తు శరీరములో అవయవములం. అతుకు వేయబడిన వారం కాదు. మన శరీరం అంత ఒక్కటిగానే. చెప్పండి, కనిపిస్తుందా? లేకపోతే అక్కడక్కడ వెల్లింగ్ చేశారు. ఈ మోచేయి కాడ, ఈ మణికట్టు కాడ, ఈ గూడు కాడ ఏమైనా వెల్లింగ్ చేశారా? మనకి చేశారా? లేదు కదా. మనందరమట ప్రభు యొక్క శరీరములో అవయవములో. మనకు అతుకు లేదు. ప్రభు శరీరములో మనకు చెప్పరే అతుకు లేదు. అంటు కట్టబడ్డా. అంటు కట్టబడితే మన శరీరము ఒక్కటై ఉన్నది ప్రభువారే. ఈ ప్రభువారి శరీరములో ఏలొకరైతే చెయ్యొకరు, ఏమండి హస్తం ఒకరు, ముక్కొకరు, నోరొకరు, కళ్ళొకరు, చెవులొకరు, ఇలాగు ప్రతి అవయవముగా మనం ఉన్నాం. ఈ అవయవములన్నీ అంటు కట్టబడి మాత్రమే చెప్పరే ఉండాలి. ఏమండి అంటు కట్టబడి ఉండాలి. అంటు కట్టబడకపోతే ఏమండి మన జీవితములో, ఆత్మీయ జీవితములో పనికి రానటువంటి తీగవలే బయట పారవేయబడతాం. స్తోత్రం చెప్తారు గట్టిగా. అందుకని మరొక మాటలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఒక మాట చదవండి. 2వ పత్రిక 5:17 5వ అధ్యాయం 17వ చరణం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతనమైన సృష్టి. పాతవన్నీ గతించిపోయాయి. సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు క్రీస్తులో మనం అందరం ఏమై ఉన్నాం? ఏమండి అంటు కట్టబడ్డాం, నూతన సృష్టిగా మారాం. పాతవన్నీ పోయాయి. ఇప్పుడు సమస్తము క్రొత్తవిగా నూతన పరచబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి అనుభవం నకిషీ పని అనగా ఏమండి అతుకు బ్రతుకు కాదు. ఏమండి అక్కడ ఏమన్నాడు? నకిషీ అనగా అంటు కట్టబడటం. మన ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం ఇదిగో ప్రభువుతో అంటు కట్టబడితే ఆ బంధం ఎలా ఉంటుందంటే చూడడానికి చెప్పరే చూడ్డానికి ఇంపుగా, ఏమండి హృదయానికి ఆనందంగా, ప్రభువుకి మహిమ తెచ్చేవారిగా ఉంటాం. మొట్టమొదటి అనుభవం అది. రెండవదిగా మనము చూస్తే ప్రియులారా, ఈ యొక్క ఏమండి కరుణాపీఠములో ఉన్నటువంటి రెండవ అనుభవం ఏమిటంటే ఇదిగో ఇప్పుడు ఈ కొనకును చెప్పండి, ఈ కొనకును ఇప్పుడు సపోజ్ ఇదే కరుణాపీఠం అనుకుందాం. ఈ కరుణాపీఠం మీద ఈ కొన ఒకటి, ఈ కొన ఒకటి, 2 కెరూబులు ఉన్నాయట. ఈ 2 కెరూబులు ఎలా ఉన్నాయి చెప్పండి. అరే మీరిద్దరు మీరిద్దరు ఈ 2 కెరూబులు ఎట్లా ఉన్నాయి? ఎదురెదురు
చేతులు పైకి ఎత్తండి. రెండు చెరువులు ఎట్లా ఉన్నాయి? ఎదురెదురుకోండి. ఇది ఎదురుకుంటే ఇది తిరిగిందనుకో. అంటే దీనికి సూచన ఏమిటి అంటే, వెళ్ళండి, దీనికి సూచన ఏమిటంటే ఆ కెరూబులు అనగా ఏమండి, మన ఆత్మీయ జీవితాన్ని చూయిస్తూ మన ఆత్మీయ జీవితములో ఇదిగో సమాధానమును చూయిస్తా ఉంది. అంటే మీ సహోదరులు ఎలా ఉండాలంటే సమాధానం అంటే అక్కడ ఐక్యతను, సహవాసమును, ఏమండి సహోదర అత్వమును చూయిస్తుంది. అంటే అక్కడ ఐక్యత లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు రెండు విషయాలు చూపించే పిల్లల దగ్గర, రెండు ఎదురెదురుగా ముఖముఖాలు చూచుకుంటా ఉన్నాయి అనుకోండి, వారిలో ఏమున్నట్టు చెప్పరే? సమాధానం ఉన్నట్లు. అదే పక్క తిప్పుకుంటే, లేతే వెనక్కి తిప్పుకుంటే, బైబిల్లో అంటాడు కదా, వాక్యం తెలియజేస్తుంది, నీ సహోదరుడు ఎదురు పడినప్పుడు నీ ముఖమును తిప్పుకొనవద్దు అంటాడు. అంటే సమాధానము లేని వారు ఏం చేస్తారంటే ముఖమును చాటు పెట్టుకుంటారు, ముఖమును చాటు చేసుకుంటారు. వారితో పలకటం ఇష్టం లేకపోతే, పలకరించటం ఇష్టం లేకపోతే, వారితో సహవాసము చేయటం నచ్చకపోతే వారు ఏం చేస్తారంటే ముఖంలో 34 రకాలైన వంకరలు వస్తాయి. ఏమండి, 34 రకాల వంకరలు. ఇష్టం లేకపోతే ఏమండి, ఒక్కొక్కరు ఈ మూతి ఎట్టా 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 ఆ తాజు బంగాన్ని తిరిగినట్టు తిప్పుతారు అన్నమాట. అర్థం కాలే? ఆ మూతి ఎట్ట తిప్పినప్పుడు అట్టాగా ఆగిపోతే రెండోసారి తిప్పరు. అవునా కాదా? ఏమండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు ఈ కెరూబులు మనకు చూపిస్తున్న అనుభవం ఏంటంటే సమాధానముగా, చెప్పండి, ఈ రెండు సమాధానము కలిగి ఉన్నాయి. అంటే ఈరోజు సంఘములో ఏమీ లేదండి, సంఘంలో ఏమి లేదు, సమాధానం లేదు, సంఘములో సమాధానం లేదు. అందుకనే వాక్యం తెలియజేస్తున్న మాట చూడండి, దేవుని యొక్క వాక్యములో ఏబు పుస్తకము 22వ అధ్యాయం 21వ చరణం. ఏబు పుస్తకం 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకేం కలుగుతుంది అంటే, ఇప్పుడు సంఘములో సమాధానం లేదు అంటే కారణం ఏంటి? ప్రభుతో మనకి ఉండవలసిన ఆ బాండింగు లేదు, ఆ సహవాసం, దేవునితో చేయవలసిన, చెప్పరే, ఇప్పుడు దేవునితో ప్రేమ కలిగి సహవాసము కలిగి నడిపించబడుతుంటే మనకు ఇదిగో మనకు ఒక సహవాస అనుభవాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నేర్పుతాడు. అయితే చాలా మందిలో ఈ సమాధానం లేకపోవటానికి కారణం ఏంటంటే ఎదురు బొదురు ఉన్న సహోదరుల మధ్యలోనే ఏమి లేదు సమాధానం. కీర్తన పుస్తకములో ఏమండి 132 అనుకుంటాను, 33 అక్కడ ఏమంటాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఇప్పుడు సహోదరులలో ఏమి లేదండి, ఐక్యత లేదు, ఐక్యత లేదు.
సమాధానము లేదు. ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరంటే ఒకరికి గిట్టకపోవడం, ఒకరి మాటంటే మరొకరికి నచ్చకపోవటం, ఇదంతా ఏమిటంటే ఏమండి, సమాధానము లేకపోవటం. ఏమండి, సమాధానం ఉంటే అక్కడ ఇంకొక మాట యెషయా గ్రంథములో కూడా చూడండి. యెషయా గ్రంథము 32, నేను త్వరగా ముందుకు వెళ్తాను. 32:17 నీతి, చక్కగా చదువు నీకు కూడా. అది నీతి సమాధానం అంటే ఏమని చదివా? బొవ్వ కూర. ఓ కూర అంటే అమ్మాయి చూడండి, నీతి సమాధానమును కలుగ చేస్తుంది. ఏమిటది? ఏమండి, నీతి సమాధానమును కలుగ చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవునితో సహవాసము లేకపోతే సహోదరులలో ఐక్యత ఉండదు. మొట్టమొదటికి ఏమి లేకపోతే చెప్పరే, దేవునితో సహవాసం లేకపోతే. దేవునితో సహవాసం మాకెందుకు లేదయ్యా, వారం వల్ల ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థనకు మాత్రం చెప్పరే, ప్రార్థనకు మాత్రం వస్తాను తప్పకుండా. కానీ నీకు ఎవరితో సహవాసం లేదు చెప్పరే. కొంతమంది పెళ్ళి అవుతుంది, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది. బయటకు ఎలా కనపడతారు? భార్యాభర్తలాళ్ళు అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళెవరో సమాజం అనుకుండే మాట ఏమిటి? భార్యాభర్తలు. మరి భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ, అభిమానం, స్నేహం, ఇంకా ఇతరితర కార్యక్రమాలు ఉండవలసినవే ఉండవు. బయటకు మాత్రం చెప్పరే. ఎవరమ్మా నువ్వంటే ఫలాని పాస్టర్ గారి భార్యనండి అంటది. అయ్యా నువ్వెవరయ్యా, నువ్వు ఎవరమ్మాయిని చేసుకున్నావు అంటే ఫలాని పాస్టర్ గారి కూతురునండి. కానీ భార్యాభర్తలుగా బయట ప్రపంచానికే కనబడతారు అంతే. లోపలేముంటది? సమాధానం లేదు. అట్లాగే ఇప్పుడు మనము కూడా ఏం చేస్తున్నామంటే, ఇదిగో క్రమం తప్పకుండా ప్రార్థనకి వస్తున్నాం, కానీ మనలో ఏమి లేదంటే సహవాసం, దేవునితో సహవాసం లేదు. మొట్టమొదటిది. రెండవది ఏమి లేదు అంటే నీతి లేదు. నీతి ఏం చేస్తుంది? చదవా మాటమ్మా. నీతి సమాధానమును కలుగజేస్తుంది. నీతి ఏం చేస్తుందంట? ఏ నీతి? దుర్నీతి కాదు. దేవుని నీతి మనలో స్థాపించబడితే, దేవుని నీతిని మనము కలిగి ఉంటే, ఆ కలిగి ఉన్న నీతి ఏం చేస్తుంది? సమాధానమునిస్తుంది. సమాధానం ఇవ్వటమే కాదు, నీతి వలన నిత్యము నిమ్మళంగా ఉంటామంట. ఎట్టా? నిమ్మలంగా. సముద్రం నిమ్మలంగా ఉంటుందా అమ్మా? సముద్రం నిమ్మలంగా ఉంటుందా? ఉండదు. అట్లాగే నిమ్మళమును నిబ్బరమును. నిబ్బరం అంటే భయము లేని స్థితి. సమాధానంగా ఉంటుంది, భయము లేకుండా ఉంటుంది. అంటే నీతి వలన జరిగే కార్యం ఇది. అంటే దేవునితో సహవాసము చేస్తే మనకు
సమాధానం ఉంటుంది. రెండవదిగా నీతి, దైవ నీతి మనము కలిగి ఉంటే ఆ నీతి ఏం చేస్తుంది? మనకు సమాధానమును, నిమ్మళత్వమును, నిబ్బరమును కలుగ చేస్తుంది. ఈరోజు చాలా మందిలో ఏమండి సహవాసం లేదు, రెండవది నీతి లేదు. అందుకని సంఘాలలో గలిబిలి వాతావరణములు, గలిబిలి వాతావరణాలు. కారణం ఏమండి? ఇప్పుడు ఆ రెండు కెరూబులు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయంటే అవి రెండు ఎంతటి సమాధానము కలిగి ఉన్నవో. ఈరోజు మన సంఘములో కూడా దేవుని పేరట సమాధానము వచ్చునుగాక. చెప్పండి ఆమేన్. రెండవదిగా, మూడవదిగా ఇంకొక మాట చెప్తాను. అక్కడే మనం చూడగలిగితే యాకోబు పత్రిక 3:18 చూడండి, త్వరగా. యాకోబు పత్రిక 3:18. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే అదే యాకోబు 2:16 కూడా, 2:16 కూడా చదవండి. సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనడి, తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము. అలాగే హెబ్రీలకు రాస్తూ 12వ అధ్యాయం ఈ ఒక్క మాట చదవండి. 12 ప్రియులారా 14వ చరణం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఇప్పుడు ఈ మాట వినండి, నా వైపు చూస్తూ ఈ మాట. అందరితో మనం ఎలా ఉండాలంట? సమాధానం. సమాధానం అంటే ఏమండి? అందరితో కలివిడిగా కలిసిమెలిసి ఉండటమే సమాధానం. రెండవది సమాధానమును ఏమండి ఇంకొక మాట అన్నాడు, పరిశుద్ధతయు. ఇప్పుడు సమాధానం అంటే పర్లా, యెహోషువ గారు ప్రైజ్ లార్డ్ అంటే ఆయన ప్రైజ్ లార్డ్ చెప్తాడు, సమాధానం. మరి పరిశుద్ధత ఏంటండి? అందరితో సమాధానం అన్నాడు, బాగానుంది. మరి పరిశుద్ధత ఏమిటి? అందరితో పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎలా ఉండాలి పరిశుద్ధంగా? పరిశుద్ధంగా ఎలా ఉండాలి? ముందేమో మా ఊర్లో ఒక దొంగోడు ఉన్నాడు. మా ఊరంటే పేరు కూడా చెప్పట్లా, ఒకవేళ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంటికాడ ఒక 8 సొవ్వలు ఇంత ముక్కలు కోసిపెట్టా, ఇంత ముక్కలు కోసిపెట్టే బారు సొవ్వలు, 20 అడుగుల సొవ్వలు, 8 సొవ్వలు కోసి ఇంటికాడ పెట్టొచ్చాం. ఇంటికాడ పెట్టొస్తే మా అమ్మగారు ఎక్కడికి వచ్చింది కదా, కోడిపెట్ట ఒకటి, కోడిపెట్టలు 2, 3 ఉన్నాయి. తర్వాత అయ్యి ఉంటే మెల్లిగా 4 రోజుల్లో చారేసేసాడు. 4 రోజుల్లో చారేసేసాడు. మనిషి అల్లంగానే ఎంత చక్కగా నవ్వుతాడు తెలుసా. మనసంతా కుచితమే. చూసారా? నవ్వు మాత్రం వెళ్ళంగానే పళ్ళు మరి నీ నవ్వు పాడైపోను అనుకుంటారు కొంతమంది. నిజం. ఎందుకా నవ్వు? విషపు నవ్వు కదా అది. దొబ్బేసేయన్ని దొబ్బేస్తున్నావు, కాజేసేయన్ని కాజేసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నావు. వాడి వలన ఎండాకాలం వస్తే పొలములో ఆ వామ్ మీద గెడ్డి ఉండదు. నిజమండి. ఇళ్లలో మోటార్లతో సంపికెళ్తున్నాడంట. నిన్న చెబుతున్నాడు ఇంకొక ఆయన,
కొత్త మోటారు తీసుకొచ్చి బిగించాడంట, మోటార్ కూడా బిక్కెళ్ళాడంట. కనీసం ఆడంత మనిషి మన ఇంట్లోనే దొంగతనం చేస్తాడు, మళ్ళా మనిషి ఎదురుకొచ్చి అంటాడు. చూడటానికి తెలియనోడైతే ప్రియులారా, అమ్మో ఈడెంత మంచోడు బాబోయ్ అనుకుంటాడు కదా. సరే, ఆ చర్చి పని చేస్తా ఉంటే మళ్ళా వచ్చాడు, ఎత్తుకెళ్ళి సాలక అన్నాడు, మరే అయ్యా ఆ సోలు ఇంకే ఉన్నాయి ఎత్తావా, డబ్బులు ఎత్తాను, డబ్బులు ఇవ్వద్దు ఏమి వద్దులయ్యా, నీకు దండం పోనాయన అన్న. చూడండి, అంటే నేను అంటుంది ఎందుకంటే ఏమండి, ఆ పైకి మాత్రం చాలా మంది ఏం చేస్తారు, అన్నమ్మ గారు బాగున్నారా అని చక్కగా పలకరిస్తాం. పలకరించిన తర్వాత ఆమె కొంచెం అంటాను ఎట్ట నోట్ అన్నీ ఏమండి లేనిపోయిన మాటలన్నీ పలుక్కుంటే అదేమి లేనట్టు, పరిశుద్ధత లేనట్టు. ఏమండి చాలా మంది ఇది ఇట్లాగే తయారైపోయారు. అత్తమ్మాయి అది తీసురా అంటది అనుకో కోడల్ని, అత్త తీసుకొస్తున్నాను, ఇది ఎప్పుడు వచ్చిందో తెలియట్లా దగ్గరకుంటారు కొంతమంది. అవునా కాదా? అదే కోడలు కూడా ఏదైనా మాట పలికితే ఇదిగో ఇది దీన్ని పరిశుద్ధత లేని, సమాధానంగా అయితే ఉన్నట్టు నటించవచ్చు, కానీ లోపల చెప్పరే పరిశుద్ధత లేని స్థితి చాలా మందిలో కనబడుతుంది. ఏమండి, అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో మీరు అందరితోనూ సమాధానమును చెప్పరే పరిశుద్ధతయు కలిగి ఉండుడి అని పౌలు గారు మాట్లాడు. రెండవది ఏంటి? సమాధానం ఉండాలి. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఆయనతో అంటు కట్టబడాలి, విశ్వాసములంటూ కట్టబడాలి, ఆత్మీయ స్థితిలో దేవునితో అంటు కట్టబడాలి. నకిషి పని అనగా అంటు కట్టబడటం అంటే అతుకనేది బయటకు కనబడకూడదు. రెండవదిగా సహవాసం. ఏమండి, మూడవదిగా ఇంకొక మాట ఏమిటంటే అవి రెండు కూడా రెక్కలు విప్పుకొనినవై ఉన్నాయి. రెక్కలు విప్పుకొనుట అనగా అర్థం ఏమిటంటే అవి స్వేచ్ఛగా, చెప్పండి, రెక్కలు. అందుకని యెషయా గ్రంథంలో మీరు ఆ మాట చూడొచ్చు, నేను దాన్ని వివరించను కానీ యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి, 6:2. చరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి, ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 తన కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండెను అని వాక్యంలో చూస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ 2 ఎగరడం అంటే అవి బంధింపబడి లేవు. అంటే బంధించబడనగా కట్టబడితేనో బంధించబడితేనో అవి ఎగరటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మన జీవితాలు చూసుకుందాం. మనము బంధకాలలో ఉన్నామా, స్వేచ్ఛగా ఉన్నామా? అంటే చాలా మంది బంధకాలు వీడిపోనివిగా, చెప్పరే వీడిపోయినవి. తెల్లవారి లేచినది మొదలుకొని సాయంత్రం పొద్దుపోయేంత వరకు ఏదొక పని, ఏదొక ఆరాటం, ఏదొకటి చేద్దాం అన్నటువంటి విధానముతోనే ఉంటున్నారు. కానీ దేవుని కొరకు స్వేచ్ఛగా దేవుని పనిలో పాలు పొందే యోగ్యత మనకు చెప్పరే
ప్రార్థన ఉండగానే ఏదో ఒక పని తగిలిద్ది. మనకేమైపోయింది ఆ బంధకం? ఈ మధ్య ఇద్దరు నోటన్నా ప్రార్థనకి వెళ్దాం అనుకుంటాడు, నిద్ర వస్తుందండి. ఏమంట? ప్రార్థనకు బయలుదేరి స్నానం చేసి రెడీ అయ్యేసరికి నిద్ర వస్తుందంట. ఆ పట్టె పడుకుంటున్నారంటే ఇంక రావటానికి కుదరట్లేదు. కారణం ఏమండి? నిద్ర చాలా ప్రమాదం. బైబిల్లో చెప్తుంది నిద్ర ఎంతసేపు పోవాలా? పోయినంత వరకే. అది టైములోనే, ఆ టైములోనే ఎప్పుడు పడితే అప్పుడు గొర్రక పెడుతూ నిద్రపోకూడదు. అర్థం కాలే? ఏమండి? నిద్ర మందిరానికి వచ్చి కూడా దేవునికి స్తోత్రం. ఏమండి? ఆ నిద్ర ఏమి నిద్ర? మాయిదారి నిద్ర. ఎన్నింటి దాకా మెలుకుందాం మరి రాత్రి? నిద్రే. ఆ నిద్ర పోదు. దేవునికి స్తోత్రం. ఏమండి? చర్చిలోకి రాగానే తల మీద కూర్చుంటాడు ఆడు. పడుకో పడుకో పడుకో. ఏమండి? ఇదే పడుకోవటం. ఇక హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గమనించండి. అందుకని మనలో ఏముండాలంటే రెండవదిగా, ఇదిగో మూడవదిగా, స్వేచ్ఛ కలిగిన వారికి. అంటే ఎవరి కొరకు స్వేచ్ఛ? లోకములో స్వేచ్ఛ మనకు కావలసినంత ఉంది, మనము అనుభవించినంత స్వేచ్ఛ ఉంది. కానీ దేవుని కొరకు నీ జీవితంలో స్వేచ్ఛ ఉందా? దేవుని సన్నిధానంలో ప్రార్థన 11:00 11:10కే వచ్చి కూర్చోవటం స్వేచ్ఛ. అర్థం కావట్లా? 10:30కే స్వేచ్ఛ అంటే ఏది మరి? అంతేనా? స్వేచ్ఛగా అంటే అంతకుముందు సినిమా స్టార్ట్ అయింది అనుకోండి. మీరు సినిమాలు చూశారో లేదో నాకు తెలియదు. చూశారా? ఎవరు సినిమా హాల్కి వెళ్ళలేదా? ఏమండి? చూడండి, సినిమాలకు వెళ్ళినప్పుడు సినిమా నైట్ 2వ ఆట 9 గంటలకు వేస్తారంటే 9:15కే సినిమా హాల్ కాడకి చెప్పరే వెళ్ళాలి. ప్రియులారా, మొన్న హైదరాబాద్ వెళ్ళి వస్తా ఉంటే ఏమండి నా ఆ పాట పేరు రాట్లా, ఎక్స్ప్రెస్ పేరు పల్నాడు ఎక్స్ప్రెస్ ఎక్కా సికింద్రాబాద్లో. దానికి ముందు ఇంకొక ఎక్స్ప్రెస్ ఎక్కా. దానిలో హిందీ వాళ్ళు ప్రియులారా, నేను పైన కాసేపు పడుకున్న, రాత్రి కూడా నిద్ర లేదని పైన ఎక్కలేక లే అని చెప్పి నా పక్కన 4 కూర్చున్నారు. నేను దిగాలుగా ఇబ్బంది పడతానని చెప్పి మరలా ఏళ్ళమ్మిటి వెళ్ళటం కుదరదులని వెంటనే పక్కన ఎక్స్ప్రెస్ ఉంటే దాంట్లో ఎక్కి గుంటూరు వచ్చేలేక కరెక్ట్గా ఎంత అయిందంటే 9:14 బండి ఆగలి, ఇంకా వెళ్తానుంది. అంతలోకి అనౌన్స్మెంట్ చేశారు. ఏమని? రేపల్లి ప్యాసింజర్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉందన్న. ఇది ఆగింది ఎక్కడ? 2వ ప్లాట్ఫామ్లో. అది ఎక్కడుంది? ఇటు అడ్డంగా దూకెళ్ళటానికి లేదు ఛాన్స్. కింద లోపలికి వెళ్ళి ఏమండి లో రూఫ్లో గుండా వెళ్ళి పైకెక్కి పరిగెత్తాలి. నా వెనకాల ఒక బ్యాగు. ప్రియులారు చూడండి, పరిగెత్తాను. అది అందకపోతే ఉండేది ఆ రాత్రంతా గుంటూరు దోమలు నా మీద భయంకరమైన ప్రయోగాలు చేసి. అర్థం కాలే? అంటే దేనికైనా ముందు చెప్పరే, ముందు ఉండాలి. ముందు లేకపోతే జరిగే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అలాగే బళ్ళైనా బస్సులైనా పలాని టయానికంటే దానికి ముందే వెళ్ళి మనం ఉంటాం. అలాగే దేవుని విషయములో కూడా మనం ఏం చేయాలంటే స్వేచ్ఛగా దేవుని ఆరాధించుటకు ముందుగానే
వెళ్ళగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాలుగవదికి ఒక్క మాట చెప్పి ముగిస్తా. నాలుగవదిగా ఏమిటంటే ప్రియులారా, ఇప్పుడు ఆ యొక్క ఏమండి కరుణాపీఠం ఆ కెరూబుల మధ్య ఉన్నటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలములోనట ప్రభు నిత్యము నివసిస్తాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తాడు ప్రభు? ఏమండి ప్రభు నిత్యము నివాసము చేస్తాడంటే ఆ యొక్క కరుణాపీఠము దేనికి సాదృశ్యముగా ఉన్నదయ్యంటే నాలుగవదిగా ఇదిగో ప్రభు యొక్క సింహాసనమునకు గుర్తుగా ఉంది. ఇప్పుడు ప్రభు ఎక్కడ సింహాసనాసీనుడవుతాడు? కెరూబుల మధ్యలో, సమాధానము కలిగిన కెరూబుల మధ్యలో. ఇదిగో ప్రియులారా, అంతేకాదు దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం, అంటు కట్టబడిన సంఘముల మధ్యలో దేవుడు ఏం చేస్తాడంటే సింహాసనాసీనుడై ఏమండి సింహాసనాసీనుడు. అందుకనే దేవుని యొక్క వాక్యములు మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ చరణంలో అంటాడు, నా నామము పేరట 2-3 ఎక్కడైతే ఏకీభవిస్తారో వారి మధ్యలో, అంటే నా నామం పేరట 2-3 కలిసి వారు ఒకే భావముతో, ఒకే మాటతో, ఒకే ప్రేరణతో ప్రార్థన చేస్తే అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇప్పుడు కెరూబుల మధ్య అనగా ఏమండి అంటు కట్టబడిన సంఘములో, సమాధానము కలిగిన సంఘములో దేవుడేమై ఉన్నాడు? సింహాసనాసీనుడై ఉన్నాడు. మనలో అంటు కట్టబడలేదు అనుకోండి, మనం ఆయనతో అంటు కట్టబడలేదు, మన మధ్య సమాధానము లేదు. ప్రభు ఈ స్థలమందు ఉండనే చెప్పరే ఉంటాడా? నీలో సమాధానం లేదు, దేవునితో అంటు కట్టబడిన ఆత్మీయ స్థితి లేదు. కాబట్టి దేవుడు నీ మధ్య, మన మధ్య నివాసము చేయడు. ఇప్పుడు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అందుకని వాక్యము తెలియజేస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం ఈ ఒక్క మాట చదవండి. 21వ అధ్యాయం 3వ చరణం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏమై ఉన్నాడు? మన మధ్యలో సింహాసనాసీనునిగా ఉండి అక్కడ అన్నాడు, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఇప్పుడు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే హృదయమే దేవుని ఆలయము గనుక మన హృది గదిలో ఆయన సింహాసనాసీనునిగా ఉండగలిగే ఆ స్థితి మన జీవితములో రావాలండి. హల్లెలూయా. కాబట్టి ఇదిగో ప్రియులారా, ఇంకా కొలస్సీ పత్రిక 3:15 ఒక్క మాట చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడితిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇప్పుడు అక్కడ ఏమన్నాడు చూడండి, ఇదిగో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుట అనగా అర్థం ఏంటి? ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మన హృదయములలో ఏలుచుండని. ఎవరు ఏలుతున్నారు? మన హృదయములను పాలించువాడు, ఏలువాడు, పరిపాలించువాడు ఎవరై ఉన్నాడంటే మన ప్రభు అయిన క్రీస్తు. ఏలువాడు ఎక్కడుంటాడంటే సింహాసనం మీద ఉంటాడు. పాలించువాడు ఎక్కడుంటాడు? అధికారము కలిగిన స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆయన ఏలుచుండగా ఆ ఏలుబడికి మనం ఏమై ఉండాలా? లోబడిన వారం. అందుకనే ఇదిగో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీడు. మనము ఏమండి, మన హృదయములను ఏలుచుండేటువంటి మన దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే మన హృదయంలో ఆయన సింహాసనాసీనునిగా ఉంటాడు. అట్ట కాదండి, ఏమండి, అట్ట కాదులేండి అనుకుంటాం అనుకోండి. మన హృదయమును ఏలువారు ఇద్దరు. ఒకరు సర్వాధికారి అయిన దేవుడు, రెండవది అపవాది అయిన సాతాను. ఏమండి, ఇవన్నీ అపవాది చేతికి అప్పగించబడింది అనుకుందాం. మన హృదయము పాడైపోయేంత వరకు అది వదిలిపెట్టదు. పీల్చి పిప్పు చేసి పనికిరాందంతా అక్కడ పడేసిద్ది. కాబట్టి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఈ కరుణాపీఠములో ఉన్న 3 అనుభవాలు. ఒకటి, ఏమండి, అంటు కట్టబడాలి మనమందరం దేవునితో. రెండవదిగా సమాధానం కలిగి ఉండాలి. మన సహోదరులందరితో మనం ఏమై ఉండాలి? సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడవది, దేవుని ఆరాధించే విషయములో స్వేచ్ఛ కలిగి ఉండాలి. నాలుగవది, ప్రభు సింహాసనమునకు గుర్తుగా కరుణాపీఠం ఉన్నది గనుక మనం ఆయన పరిపాలనలో నడిపించబడే వారికి ఉండాలి. అట్టి కృప, భాగ్యత, ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరు తల్ల వంచుదాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన